తెలంగాణలో సర్ డ్రాఫ్ట్ లిస్టుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా ఓట్లు తొలగించిందన్నారు. బీహార్, బెంగాల్లా తెలంగాణలో చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సర్ డ్రాఫ్ట్ లిస్టు తర్వాత అనుమానాస్పద ఓట్ల సంఖ్య చూస్తే మతిపోతోందన్నారు. తెలంగాణలో 3,38,00,000 ఓట్లు ఉంటే 73 లక్షలకు పైగా ఓట్లు తొలగించారని అన్నారు. ఇందులో ముఖ్యంగా బీద ప్రజలే ఉన్నారని వెల్లడించారు. 2022 కండిషన్ పెట్టడం వల్ల ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మీడియాకు వెల్లడించారు మహేష్ గౌడ్. ఇంకా అనుమానాస్పదంగా ఉన్న ఓట్ల సంఖ్య చూస్తే అసలు మతిపోతా ఉంది. 2002కి ఓటేసి ఉండాలి, ఆ పత్రాలు ఉండాలనే కండిషన్ పెట్టడం వల్ల 2008లో డీలిమిటేషన్ అయినప్పటికీ కాన్స్టిట్యూషన్లు మారినాయి, ఓటర్ లిస్టు మారింది, పౌరుల యొక్క స్థానాలు మారినాయి. ఇవన్నీ ఏవి పరిగణలోకి తీసుకోకుండా 2002 కండిషన్ పెట్టడం వల్ల చాలామంది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది ఎలక్షన్ కమిషన్ అంటే దాదాపుగా 32,37,000 ఓట్లు అసలు మ్యాపే కాలేదని చూపిస్తూ ఉంది. అనామలీస్ డౌట్ఫుల్ ఓట్లు 60,50,000 పైచిలుకు.